పేదరికం లేని సమాజం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ కమిటీల శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. మాట తప్పడం మడమ తిప్పడం టీడీపీ రక్తంలోనే లేదని చెప్పారు. పార్టీని అందరికీ అధినాయకత్వం. చంద్రబాబు సేనాధిపతి, మనమంతా ఆయన సైనికులం. చిరంజీవి గారు ఆయన పరిచయం చేస్తూ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు అని చెప్పారు. ఎన్నికల ముందల నేను ఉత్తరాంధ్ర శంకారావం కార్యక్రమం చేసేదానికి వచ్చినప్పుడు గాజువాక నియోజకవర్గానికి వెళ్ళా. ఆ నియోజకవర్గానికి వెళ్ళి అన్నగారితో కార్యకర్తలు సమావేశం అయిన తర్వాత అన్నగారితో కూర్చుని అన్న మీరు అందరు మాకు ఒకటి నేర్పించాలన్న. ఏంటది అన్నాడు. ఎప్పుడు నవ్వుతూ ఎలా ఉంటారు మీరు అని అడిగారు. ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ ఉంటారు, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నవ్వుతూనే ఉంటారు, చివరికి మేము మిమ్మల్ని గట్టిగా ప్రశ్నించినా నవ్వుతూనే సమాధానం చెప్తారు. ఆ నవ్వు ఇక్కడున్న 1000 మంది మనందరం నేర్చుకోవాలని ఈ సభాముగా తెలియజేస్తున్నా. మన అధ్యక్షులే ఒక ఉదాహరణ. ఒక డివిజన్ అధ్యక్షుడి దగ్గర నుంచి ఈరోజు మనందరికీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా దశ నిర్దేశన ఇస్తున్నారు. ఇది మన పార్టీ గొప్పతనం. అన్న ఒక మాట చెప్తూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం బాగా కష్టపడతాం, అహర్నిశలు పోరాడతాం, కేసులు పెట్టించుకుంటాం, తన్నులు తింటాం, అధికారం వస్తుంది. దాని తర్వాత మనకు ఒక జబ్బు వస్తుందండి. కోవిడ్ కన్నా ప్రమాదమైన జబ్బు అండి అది. కోవిడ్ కన్నా ప్రమాదమైన జబ్బు అది. ఆ జబ్బు పేరేంటో తెలుసా? గట్టిగా చెప్పండి. అలక. అలుగుతాం, ఇంట్లో పడుకుంటాం. నష్టపోయేది ఎవరు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మనం 5 సంవత్సరాలు నరకం అనుభవించాం. 5 సంవత్సరాలు కేసులు పెట్టించుకున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. గత 5 సంవత్సరాల్లో ఎవరిపైన అయితే కేసులు పడినాయి ఒకసారి చేతులు పైకెత్తండి. సగం పైన ఉన్నారు. చేతుల కింద పెట్టండి. అటెంప్ట్ టు మర్డర్ చేతుల కింద పెట్టండి స్వామి. ప్రశ్న అడగలేదు ఇంకా. అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉన్నవారు చేతుల పైకెత్తండి. ఓకే. ఎస్సీ ఎస్టీ చేతులు దింపండి. ఎస్సీ ఆగండి పని ఇంకే చెప్పలేదు. రాజుగారు ఆగండి, ఒక 2 నిమిషాలు ఓపిక పెట్టండి. రెడీగా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ కేసు పడిన వాళ్ళు చేతుల పైకెత్తండి. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. రాజుగారు, ఎంఎస్ రాజుగారి పైన, మన హోంమంత్రి అనిత గారి పైన, ఆనాడు దళితులకు జరుగుతున్న అన్యాయం పైన పోరాడినందుకు వాళ్ళపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టే రోజులు. ఎంత అన్యాయం చూడండి. అంటే అలక వల్ల మనం ఎంత నష్టపోతామో మనందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. సో అలిగేదానికి లేదు. ఇది మన పార్టీ. మనం అనుకున్నన్ని జరగపోవచ్చు, కానీ పోరాడాలి. నేను ఇప్పుడు కూడా పోరాడతాను. పెద్దలు తెలుసు పల్లా గారికి. అహర్నిశలు పార్టీలో పోరాడతా, మార్పు తీసుకొచ్చడానికి పోరాడతా. నేను ఏది వదిలిపెట్టాను. అట్లనే మీరు మాట్లాడాలి. 4 గోడల మధ్యలో డిస్కషన్ జరగాలి. బయటికి వెళ్ళినప్పుడు ఒకే నినాదం పైన ఉండాలి. అది జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. మనం చూసాం గుజరాత్లో 30 ఏళ్ళు ఒకే ప్రభుత్వం నడుస్తుంది. మధ్యప్రదేశ్లో ఒకే ప్రభుత్వం నడుస్తుంది. ఒరిస్సాలో కూడా మొన్నటి వరకు ఒకే ప్రభుత్వం నడిచింది. ఎంత అద్భుతంగా అభివృద్ధి చేసుకుని వాళ్ళు ముందరికి వెళ్తున్నారు. ఇది నాకు అన్న సమానమైన పవనన్న కూడా పదే చెప్తున్నారు. కనీసం 15 సంవత్సరాలు కూటమి. కొత్త గాజువాక బీసీ రోడ్డులోని కిడ్జీ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన చైల్డ్ ఎక్స్పో విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారులు తయారు చేసిన వివిధ ప్రాజెక్టులను అందులో ప్రదర్శనగా ఉంచారు. గుడ్ మార్నింగ్ అండి. మా పాప జూనియర్ కేజీలో చదువుతుంది. స్టార్టింగ్ నర్సరీలో లేదు, జూనియర్ కేజీలో స్టార్ట్ అయింది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటది. అన్నిటిలోని హోంవర్క్ కన్నా యాక్టివిటీ బుక్స్ అన్ని ఎక్కువగా ఉంటాయి. స్కూల్ కన్నా యాక్టివిటీస్ వాళ్ళకి ఎక్కువగా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది. వాళ్ళ ఇంకా స్కూల్లోని కూడా టీచర్స్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు వెంటనే తీసుకుంటారు.
ఇంకా ఆయమ్మలు కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రిన్సిపల్ మేడం అయితే చాలా ఫ్రెండ్లీ ఉంటారు. ప్రిన్సిపల్ మేడం గురించి చెప్పాలంటే ఇలాంటి ఎక్స్పో కండక్ట్ చేయడం కూడా పిల్లలకి ఇంత చిన్న ఏజ్ లో ఏం తెలుస్తుంది అని అనుకుంటారు, కానీ వాళ్ళందరూ చాలా యాక్టివ్ గా ఉన్నారు. చూసారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో చేసుకొచ్చారు. అందరిది ఒకేలాగా లేదు. పిల్లలందరూ ఒక్కరికి చూసి ఒక మా ఫ్రెండ్ ఇది చేశారు, మా ఫ్రెండ్ అది చేశారు, అది ఈ ఏజ్ లో వాళ్ళకి బ్రెయిన్ లో వెళ్ళింది. ఇంకా వే ఆఫ్ టాకింగ్ కూడా చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా మాట్లాడతారు. ఇంకా స్కూల్లో ఫోనిక్స్ కూడా నేర్పిస్తారు. ఈ ఏజ్ లో ఫోనిక్స్ అంటే నాకు తెలిసి ఏ స్కూల్లోని లేదు. చాలా హ్యాపీగా ఉన్నాం ఈ స్కూల్లో. చాలా థ్యాంక్ యూ ఎవ్రీవన్. మా సన్ నేమ్ వచ్చి చెర్విక్ దిశ. తను ఇక్కడ నర్సరీ ప్లే గ్రూప్ లో చదువుతున్నాడు. సో చాలా బాగుంటది స్కూల్లో, ఎక్సలెంట్ గా ఉంటది. ఇంకా వాళ్ళు చేసే యాక్టివిటీస్ కానీ, టీచర్స్ గైడెన్స్, వాళ్ళు టేక్ కేర్ అంతా చాలా బాగుంటది. ఇంకా ఆయా వాళ్ళు కూడా చాలా టేక్ కేర్ గా చూసుకుంటారు పిల్లల్ని. ఎక్సలెంట్ గా ఉందండి. బాబు కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. చాలా బాగుంది. ఇట్ ఈస్ వెరీ నైస్. Namaste, my name is Arun. I am studying senior KG, Chikalwaki PC Road, Down Gabon, Salman. It is located in Agro, Uttar Pradesh. One of the 7 wonders of the world, Shimla of the love, the Taj Mahal was built by Shah Jahan. It was built in memory of his wife, Mumtaz Mahal. Thank you. పేరు జోసెఫ్ రిషి, పాప జాయ్సీని. కిజీ స్కూల్లో పాప ప్లే గ్రూప్ లో ఉంది, బాబు ఎల్కేజీ చదువుతున్నాడు. అయితే ఇద్దరు పిల్లలు చాలా యాక్టివ్ గా బాగా ఇంప్రూవ్ అయ్యారు. పాప అయితే మాటలే కావు, ఇప్పుడైతే తను A to Z చెప్పేస్తుంది. యాపిల్ నుంచి జీబ్రా వరకు చెప్తుంది. చిన్న పాప 3 years కానీ చాలా డెవలప్ చేశారు. అంటే ఇంత చిన్న పిల్లల బ్రెయిన్ లోని టీచర్స్ చెప్పే విధానం అనేది కిజీ స్కూల్లో చాలా బాగుంది. బాబు కూడా చాలా యాక్టివ్ గా ఉన్నాడు. ఇంతకు ముందు అయితే స్కూల్ జాయిన్ అవ్వక ముందు చాలా డల్ గా ఉండేవాడు. ఇప్పుడైతే తనకి తానే అన్నిట్లోని ఇంటి దగ్గర కూడా తానే చెప్పి స్కూల్లో ఏం చెప్తున్నారో అన్ని చెప్తూ ఉంటాడు. ఇద్దరు పిల్లలు స్కూల్లో చెప్పినవన్నీ ఇద్దరు చేస్తూ ఉంటారు. పిల్లలే వాళ్ళే నేర్చుకుని ఇంప్రూవ్ అవ్వడం అనేది స్కూల్లో టీచర్స్ మెయిన్ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఈ కిజీ స్కూల్ చాలా బాగుంటుంది. ఆయమ్మలు కూడా చాలా కేర్ గా చూస్తారు. ఫుడ్ విషయంలో కూడా ఇంటి దగ్గర తినేవారు కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు తినడం చాలా బాగా, అంటే వాళ్ళే తినడం, వాళ్ళకి నేర్చుకుంటారు. ప్రతిదీ చాలా బాగుంది. కిడ్స్ స్కూల్ చాలా బాగుంది. విశాఖ గాజువాక 58వ వార్డులో లబ్ధిదారులు టిట్కో హౌజులు పంపిణీ. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయిలో ఈ పంపిణీ నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు చేతుల మీదుగా తాళాలు అప్పగింత సుమారు 136 లబ్ధిదారులకు గృహాలు పంపిణీ చేశారు. దానికి కారణం 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఒక మంచి ఆలోచన చేసి ఈ పక్కా ఇల్లు అనేటువంటిది 100 ఏళ్ళైనా చిక్కు చెదరకుండా ఉండేటువంటి టెక్నాలజీతో కట్టాలని టిట్కో ఇళ్లని రూపకల్పన చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. మన నియోజకవర్గంలోనే స్థలాలు సేకరించి, ప్రభుత్వ స్థలాలు అర్బన్ ప్రాంతంలో అరుదుగా ఉంటున్నా ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేటువంటి స్థలాల సేకరణలో భాగంగా అచ్చెన్నాయుడులో కానీ, పద్మనాభపురంలో కానీ, ఇప్పుడు మనం ఉంటున్న ములగాడలో కానీ ఈ స్థలాలు సేకరించి టిట్కో ఇళ్ళకి ప్రారంభించుకున్నాం. ఇవి కాక స్లమ్స్ క్లియర్ చేసి కట్టేటువంటి ఇళ్లలో ముచ్చిమాంబ కాలనీ, రాజీవ్ కాలనీ, గౌరీనగర్, పైడిమాంబ కాలనీ, అవి అక్కడ ఉండేటువంటి హట్స్ని తీసి వాళ్ళందరూ ఒప్పుకున్నాక అది కట్టి వాళ్ళందరినీ కూడా గృహప్రవేశాలు కూడా జరిగిపోయినాయి. పద్మనాభపురం, ములగాడ, అచ్చెన్నాయుడులో లబ్ధిదారులు నియోజకవర్గంలో ఉండేటువంటి వారు ఆ రోజు డీడీలు కట్టి 3 కేటగిరీల్లో ఉండేటువంటివి 300 SFT, 365, 430 డబుల్ బెడ్రూమ్స్తో కలిపి ఉన్నటువంటి వాటిని లాటరీ ద్వారా ఏ సైట్కి ఆ సైట్ అచ్చెన్నాయుడులోనే చాలా మందికి అక్కడే స్వయంగా లబ్ధిదారులకి మేము ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా పద్మనాభపురం, ములగాడ తర్వాత మా దురదృష్టం, లబ్ధిదారుల దురదృష్టం, ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఈ టిట్కో ఇళ్ళ నిర్మాణాన్ని ఆపివేశారు. ఇది చాలా వేగంగా 2 ఏళ్లలో పూర్తి చేసి 2020 నాటికి ఇల్లు పూర్తి చేసి ఇవ్వాల్సినటువంటి ఇల్లు 2018 డిసెంబర్లో ప్రారంభమైన 2 ఏళ్లలో పూర్తి చేసి ఇద్దాం అనుకున్నాం.
2019లో ప్రభుత్వం మారింది. ఈ ఇళ్ల నిర్మాణాన్ని గాలికి వదిలేసి మరలా 2024 ఎన్నికలు వస్తున్నాయనగా ఒక సంవత్సరం ముందు పనులను ప్రారంభించి భవనాలకు రంగులు మాత్రం వేసి ఆ రోజు యజ్ఞాలు యాగాలు చేసి ప్రారంభం అని చెప్పి లబ్ధిదారులందరినీ కూడా మభ్యపెట్టడం జరిగింది. నిజమైన గృహప్రవేశాలు ఈరోజు జరుగుతున్నాయి. అందుకే అన్నాను ఇందాక ఎంతో ఆనందంగా ఉందా అనేది. నిజమైన గృహప్రవేశాలు అంటే వాళ్ళకి నీళ్లు ఉండాలి, కరెంట్ ఉండాలి, ముఖ్యంగా వాడినటువంటి వాటర్ కానీ, బాత్రూంలో వాటర్ కానీ, సెప్టిక్ ట్యాంకులు ఉండాలి. అందుకే ఈరోజు ఎస్టీపీని కూడా, స్టోరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని కూడా ఈ కాలనీకి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూశారు మీరు, రోడ్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో నీరు, కరెంటు, ఎస్టీపీలతో కలిపి మొత్తం ఏదైతే ముందు అనుకున్నటువంటి లోపల ఉండేటువంటి అల్మరా నుంచి, గ్రానైట్ కిచెన్ దగ్గర నుంచి, వర్టిఫైడ్ టైల్స్ ఫ్లోరింగ్ దగ్గర నుంచి, షీర్ వాల్తో వాల్స్ కూడా స్టీల్తో కట్టినటువంటి ఒక బలమైనటువంటి కట్టడంగా ఈరోజు ఈ భవనాలు నిలుస్తాయనేటువంటి దానిలో ఏమాత్రం అనుమానం లేదు. అలాంటి ఇళ్ళని చాలా సుదీర్ఘ సమయం తీసుకుని పాపం అనేక సంవత్సరాలు వారందరూ కూడా మరి అనేక ఇబ్బందులు పడ్డ లబ్ధిదారులకి ఈ రోజన్నా మేము, ఎందుకంటే బ్లాక్స్ వారీగా కాలనీ పూర్తిగా అయిపోయాయి అనుకోండి, ఏ బ్లాక్ కంప్లీట్ అయిపోతే ఆ బ్లాక్ని హ్యాండ్ ఓవర్ చేయడానికి కాంట్రాక్టర్స్తో మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనకి సుమారు 4,000 ఇళ్ళు ఇప్పుడు అచ్చినాల్లో కూడా, అక్కడ కూడా వాటర్ మర్చిపోయారు, పవర్ మర్చిపోయారు. సబ్స్టేషన్ మొన్నే స్టార్ట్ చేసాం. వాటర్ కూడా మనం అక్కడి నుంచి వాటర్ పైప్ లైన్ ద్వారా తీసుకొని వస్తున్నాం గాజువాక నుంచి. ఇప్పుడు ఆ నీళ్లు కూడా పైకి వాటర్ ట్యాంక్ కట్టారు, సోర్స్ లేకుండా చేశారు. ఇప్పుడు ఆ సోర్స్ని కూడా తీసుకుని వెళ్ళి ఇప్పుడు ఈరోజు వాటర్ వల్ల అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తయింది, కరెంట్ పూర్తి అయిపోయింది. నీళ్లు అందితే అక్కడ కూడా ఒక్కొక్క బ్లాక్ కంప్లీట్ చేసి 10 బ్లాక్స్ అన్నా అందరినీ గృహ. బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని దోచుకుంటే జగన్ రెడ్డి రీసర్వేతో రాష్ట్రాన్ని దోచుకున్నాడు అని ఎమ్మెల్యే మంత్రి సోమిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ భూజ్ రీసర్వేతో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకున్నాడని మండిపడ్డారు. మోహన్ రెడ్డి 10 ఎకరాలు ఆయనది కాదు, ఇది మాది అని అంటేనో లేకపోతే వేరే వాళ్ళది అంటేనో, నేను ఆ మండలంలో నా ఆస్తి ఉండే మండల తహసీల్దార్, మండల మ్యాజిస్ట్రేట్ దగ్గరికి పోయేదానికిలే, నెక్స్ట్ ఆర్డీఓ, నో జాయింట్ కలెక్టర్, కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ, CCLA, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి పోయేదానికిలే, నేరుగా సివిల్ కోర్టులో వేసేదానికిలే. నేను ఈ TROకి దగ్గరికి పోవాలా. 15 రోజుల లోపల పోకపోతే కంప్లైంట్ ఇచ్చినోడిదే కన్ఫర్మ్ చేస్తాడు, చంద్రమోహన్ రెడ్డి ఆస్తి కాదని చెప్పేసి ఆర్డర్స్ ఇష్యూ చేస్తాడు. 15 డేస్ లోపల TRO దగ్గర పోయి నా ఆస్తి అని చెప్పి నేను చెప్పుకోవాలా. అంటే ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఎట్టుంటాడో వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు నియమించిన రిటైర్డ్ ఆఫీసర్ చంద్రమోహన్ రెడ్డి ఆస్తి కాదు అని చెప్పంటారు. వాళ్ళ కాళ్ళ కింద నలిగే అతను వేసుకుంటారు. అప్పుడు నేను నెక్స్ట్ ఈ అధికారులు ఎవరు తిరిగిపోయేదానికి లేదు, జిల్లాలో ఉండే సివిల్ కోర్టుకు పోయేదానికి లేదు. నెక్స్ట్ స్టేట్ లెవెల్లో ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి 15 డేస్ లోపల నా ఆస్తి అని చెప్పాలా. ఆయన సాటిస్ఫై కాకపోతే నేను హైకోర్టుకి వెళ్ళాలా. అంటే ఎవరైనా, ఎంత చిన్న ఆస్తి ఉండేవాడైనా, 50 సెంట్లైనా, ఒక పెద్ద రైతైనా, చిన్న రైతైనా, మధ్యతరగతి రైతైనా నేరుగా హైకోర్టుకు పోవాల్సిందే. వీళ్ళిద్దరూ రిటైర్డ్ ఆఫీసర్లు. ఆ రోజు అధికారంలో ఉండే ప్రభుత్వం ఎవరిని జిల్లాలో TROగా నిర్ణయిస్తుందో, ఆ తర్వాత స్టేట్ లెవెల్లో ఒక రిటైర్డ్ ఆఫీసర్ని ఎవరిని నిర్ణయిస్తుందో, వాళ్ళిద్దరూ సాటిస్ఫై కాకపోతే హైకోర్టుకు పోవాలా. కనీసం జిల్లాలో సివిల్ కోర్టుకు పోయేదానికిలే. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మీరు నీతి ఆయోగ్ పేరు చెప్పి ఆఫీసర్స్ అని అంటే ఎనీ ఆఫీసర్ అని చెప్పేసి మీరు పెట్టుకొని రిటైర్డ్ ఆఫీసర్లను మీరు పెట్టి ప్రజల ఆస్తుల మీద హక్కు లేకుండా చేశారు. రెండోది ఏంటంటే రిజిస్ట్రేషన్లు, ఒరిజినల్ డాక్యుమెంట్సు పాత రిజిస్ట్రేషన్లు చెల్లవు. సర్వే సక్రమంగా జరగకపోతే, భూమి తక్కువ ఉంటే, రికార్డులో తప్పు పడితే ఆ తగ్గిన భూమికి పరిహారం ఇస్తాం కానీ ఆ భూమి ఇవ్వం. ఆఖరణ 15 రోజుల్లో TRO దృష్టికి తీసుకెళ్ళకపోతే అది అమలు కాదని చెప్పడం. 15 రోజులకు నేను పోకపోతే నా ఆస్తి మీద హక్కు లేనట్టే. నాకు అసలు తెలియకపోతే
15 days దాటిపోతే ఆయన నాకు అగెనిస్ట్గా ఆర్డర్స్ ఇచ్చేసేస్తాడు. ఇటువంటి ఆఖరన్న దేవాలయాల భూములు, ప్రభుత్వ భూములు, వాటన్నిటిని కూడా కబ్జా చేసేదానికి ఈ చట్టాన్ని ఉపయోగించుకునే పరిస్థితి దారుణంగా వచ్చింది. రెండోది ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరంట, ఆన్లైన్లో భద్రపరుస్తారంట, జిరాక్స్ కాపీలు మనకిస్తారంట. ఈ డాక్యుమెంట్లను అమెరికా సర్వర్లలో దాచిపెడతారంట ఒక ప్రైవేట్ కంపెనీ ద్వారా. జగన్మోహన్ రెడ్డి టైంలో ధర్మాన ప్రసాదరావు గారు వీటికి సమాధానం చెప్పండి. మీరు రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఉన్నారు రెవెన్యూ మినిస్టర్గా. ఆ రోజు భూములు పందారం చేసి సిబిఐ కేసులో కూడా ఇరుక్కున్నారు అనుకుంటా. మీరు నీతులు చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే రీసర్వే పేరుతో మీరు చేసింది ఆ సర్వే రాళ్ల బొమ్మలకి 700 కోట్లు తగిలేశారు. మేము 2017లో రీసర్వే కార్యక్రమం మొదలుపెట్టాం, 32 కోట్లు కేటాయించాం, జగ్గైపేటతో మొదలుపెట్టాం. ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు ఘనంగా జయంతి వేడుకలు, ప్రత్యేక క్యాలెండర్ ఆవిష్కరించిన గంట్ల డాక్ యార్డ్ కేటీబీ కళాక్షేత్రంలో నిర్వహణ. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించడంతో పాటు తనకంటూ ఎన్నో ప్రత్యేకతలను చాటుకున్న శ్రీకృష్ణదేవరాయలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాతగా నిలిచారని డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు కొనియాడారు. ఎన్ఏడి జంక్షన్ సమీపంలో ఉన్న డాక్ యార్డ్ కేటీబీ కళాక్షేత్రంలో మంగళవారం శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలను పురస్కరించుకుని అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గంట్ల శ్రీనుబాబు, సంస్థ అధ్యక్షులు బత్తుల చిరంజీవి, కార్యదర్శి విజయనగరి భాస్కర్ రావులు మాట్లాడుతూ ప్రతి ఏటా జనవరిలో శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. రాయల వారు విజయనగర సామ్రాజ్యాన్ని 1509 నుండి 1529 వరకు పరిపాలించి గొప్ప రాజుగా నిలిచారన్నారు. ఆంధ్రభోజుడుగా పేరుగాంచడంతో పాటు రాయల పాలనా కాలంలో విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన రాజ్యంగా విరాజిల్లిందన్నారు. 1516 నుండి 1519లలో రాయల తన కుటుంబ సభ్యులతో కలిసి సింహాచలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించి ఎన్నో విలువైన ఆభరణాలు, బంగారు నాలేరు స్వామిపై భక్తి శ్రద్ధలతో సమర్పించారన్నారు. మరి ప్రతి ఏటా కూడా జనవరి నెలలో ఈ వేడుకలను మేమంతా కలిపి నిర్వహించుకుంటూ వస్తున్నాం. మరి శ్రీకృష్ణదేవరాయలు మనందరికీ తెలుసు. శ్రీకృష్ణదేవరాయలు గొప్ప ఉదార ఇది. ఆయన ఎన్నోసార్లు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రోజుల్లోనే కొండవీడు కానీ, ముద్దనూరు కానీ, రాజమహేంద్రవరం కానీ ఎన్నో దాంట్లో యుద్ధాల్లో జయించి ఆ పట్టణాలన్నీ కూడా ఆయన 1516 అలాగే 1519లో కూడా సింహాచలం పుణ్యక్షేత్రానికి వచ్చి తన తల్లిదండ్రుల పేరిట, తన భార్య పేరిట విలువైన కంఠాభరణాలు, అలాగే చెవి పోగులు, వజ్రాలు, అలాగే పచ్చల పథకం, ఎన్నో కంఠాభరణాలతో పాటు విలువైన ఆభరణాలన్నీ కూడా స్వామివారికి సమర్పించారు. తర్వాత 1978లో జరిగిన దొంగతనంలో స్టోర్పురం దొంగలు వాటిని చంద్రవంద చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా రాయల వారు సమర్పించిన ఆనవాళ్ళు చాలా వరకు కూడా మన ఆలయంలో భద్రంగానే ఉన్నాయి. అలాగే తిరుపతితో పాటు ఎన్నో పుణ్యక్షేత్రాలకి శ్రీకృష్ణదేవరాయలు గారు తన ఉదారంగా కూడా తన పరిపాలన పూర్తిగా కూడా బంగారు ఆభరణాలు కానీ, అన్నాటివి కానీ అన్నీ కూడా ఎన్నో విలువైన భూములు కూడా ఇచ్చారు. సింహాచలం దేవస్థానాన్ని కూడా 3-4 గ్రామాలు ఆయన టైంలోనే ఇచ్చారు. కాబట్టి రాయలవారు అనేవారు ఏ ఒక్కరి సొత్తు కాదు, మన అందరికీ, తెలుగు వారందరికీ కూడా గర్వకారణం. ఆయన పరిపాలనలో విజయనగరం సామ్రాజ్యం ఒక వైభవంగా వెలిగింది. ఆ రోజుల్లో వజ్రాలని రాసులుగా పోసుకున్నారు. అందుకనే ఆయన్ని కులానికి, మతానికి కాకుండా ఏకంగా మన అందరికీ కూడా రాయల వారి కీర్తిని భవిష్యత్ తరాలకు కూడా తెలియజేయాలని ఒక మంచి సంకల్పంతోనే ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాం. మరి ఇందులో పాల్గొన్న డాక్ యార్డ్ ఉద్యోగులు, అలాగే పదవి విరమణ చేసిన ఉద్యోగులు, ఈ కేటీబీ కళాక్షేత్రం సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. యుఫోరియా అందరూ చూడాల్సిన సినిమా, మిస్ కావద్దు. నటి భూమిక, విశాఖపట్నం దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందించిన యుఫోరియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి చిత్ర బృందం సిద్ధమైంది. భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. Tell about the film and the character. Okay. So
ఈ ఫిల్మ్ చాలా స్పెషల్గా we have come together, Guna sir and I have come together after almost 23 years now. ఈ ఫిల్మ్లో క్యారెక్టర్ వింధ్యా వెములపల్లి is a very ordinary woman and mother with extraordinary thoughts. Very on the right path and still very soulful to understand situations. ఈ ఫిల్మ్లో Sara Arjun is there. She is, like sir said, soul of the film. And Vignesh, he's being launched in this film. Excellent performer for first time, brilliant performance. I want to thank Ragini ma'am, Nilima garu and Yukta for taking up this subject because it's socially very relevant and very important in today's time. A film very important for parents, andarki, parents, children, teenagers, for everyone it's an eye opener. And the journey has been very special for me. The journey of shooting this film has been special and difficult as an actor to feel the emotions. I really hope you all like the film and it's releasing on 6th of February. Andarki, please go and do watch the film. You will feel connected to it. మేమందరం మిమ్మల్ని కలుసుకోవడం చాలా చాలా హ్యాపీ. ఇగో ప్రొడ్యూసర్స్ నీలిమా గుణ, యుక్తా గుణ, రాగిణి గుణ, మేమే ప్రొడ్యూసర్స్. సో ఇంకా భూమిక గారు, కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్న విఘ్నేష్ గవిరెడ్డి, పృథ్వీ అడ్డాల, లిఖిత ఎలమంచిలి, వీళ్ళ ముగ్గురిని కూడా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నామండి.